నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకొకరు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. సో మనం తీసుకుంటే మొదటగా మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలా అగ్నితత్వమైన రాశిది. ఈ రాశి అధిపతి కుజుడు. సో అగ్నితత్వమైన రాశి కనుక ఎప్పుడు కొన్ని ఏంటంటే, ఏదైనా ఆలోచన వస్తే వెంటనే చేయాలనుకుంటారు. అది వెనక ముందు ఆలోచన ఉండదు. సో వాళ్ళకి నచ్చింది చేసేద్దాం అనుకుంటారు. సో వీళ్ళు చేసేద్దాం అనే లక్షణం ఉన్నప్పుడు అలాంటి దానికి ఒకళ్ళు తోడుగా ఉండాలి. ఓకే మీరు చేద్దాం అనుకుంటే చేద్దాం అనుకున్నా, కానీ ఎలా చేద్దాం, ఎందుకు చేద్దాం అనే రీజన్స్ వెతికేటట్టు ఒక ఫ్రెండ్లీ నేచర్లో వెళ్తే వాళ్ళు వీళ్ళతో మాట్లాడతారు. జనరల్గా అలా ఫ్రెండ్లీ నేచర్ లేకుండా ఆయన అంతే ఎప్పుడు అలాగే దూకుడు స్వభావం, ఎప్పుడు చూసినా అలాగే చేసుకుని వెళ్ళిపోతాడు, ఏం చెప్పినా ఎవరు చెప్పినా వెండు అనే ఆ తత్వంతో అమ్మాయి సైలెంట్ ఉండిపోయింది అనుకోండి, ఆ అబ్బాయికి ఒక్కొక్కసారి మంచి జరగచ్చు, ఒక్కొక్కసారి చెడు జరగచ్చు. సో వీళ్ళకి జీవిత భాగస్వామి అంటే ఏంటంటే, జీవితంలో ప్రతి విషయంలోని ఇద్దరు ఒకరు అనుకొని డిస్కస్ చేసుకొని ముందుకెళ్ళాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏ విషయమైనా తోడు ఉండాలి. సో మనకి
కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పేసి ఎందుకు చెప్పారో పెద్దవాళ్ళు మనకంటే, సలహా ఇచ్చేటప్పుడు తీసుకునే విధంగా ఎదుటి వాళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవాళ రోజున మనం చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి సలహాలు తీసుకుని ఇష్టం ఉండదు. వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటారు. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఆ సలహా ఇవ్వడం ఎలా ఇవ్వాలి, వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అనే విషయం ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఏ మనిషికైనా ఒక మనిషి అవసరం ఉంటుంది. ఒక మనిషి అవసరము, ఒక మనిషి సలహా అవసరం చాలా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అడగాలి వీళ్ళని, ఎప్పుడు మాట్లాడాలని చెప్పేసి ఒక టెక్నిక్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ టెక్నిక్స్ కలిగిన రాసులు ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు కలిసి ఉంటారు. సో మనం మేషరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకో, మేషరాశి వాళ్ళకి ఎవరు పడతారు అనుకుంటే జనరల్గా మన శాస్త్రంలో మనకు పురాణాల్లో చెప్పింది ఏంటంటే, ఏ రాశికి సప్తమ రాశి కలిసి వస్తుంది ఆ రాశిని పెళ్లి చేసుకోండి. సప్తమ రాశి అనేది ఇక్కడ ఆపోజిట్ ఆలోచనలు, కరెక్ట్ అయిన ఆలోచనలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవుడు మనని కలుపుతాడు అందరినీ, కానీ ఇద్దరు ఒకే ఆలోచన ఉండవు. ఎప్పుడు కూడా తను ఒకలా ఆలోచిస్తే నేను ఒకలా ఆలోచిస్తాం, కానీ మేము ఇద్దరు కలిసే ఉంటున్నాం అని చూసి అంటారు. అది ఒకప్పుడు రోజులకి. ఇప్పుడున్న కాలంలో, ఈ కాలంలో మాత్రం ఇద్దరికి ఒకే ఆలోచన ఉండాలి. ఇద్దరు ఒక ఆలోచన ఉంటేనే అది ముందుకెళ్తుంది. అంటే కాలం మారుతున్న కొద్దీ, మనుషులు మారుతున్న కొద్దీ మన ఆలోచనలు కూడా మారుతుంటాయి. సో ఈ ఆలోచనలు మారినప్పుడు ఈ ఆలోచనని మ్యాచ్ చేసే వాళ్ళు కావాలి, ఈ ఆలోచనలో అడుగులు వేసే వాళ్ళు కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు మనం మేషరాశి వాళ్ళని ఖచ్చితంగా ఎవరిని చేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. సో మేషరాశి, సింహరాశి ఈ రెండు కాంబినేషన్స్ బాగుంటాయి. ఎందుకంటే సింహరాశి అధిపతి రవి, మేషరాశి అధిపతి కుజుడు. సో కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్, అగ్నితత్వమైన తత్వం. సింహరాశి రవి చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి. అంటే మామూలుగా ఏంటంటే రవి భగవానుడు మనం ఎలా అంటే ధర్మానికి ప్రతినిధి అయిన. సో ఏదైనా ధర్మంగా ఉండాలి, ఏదైనా న్యాయంగా ఉండాలి, అప్పుడే ఆయన అనుగ్రహం కలుగుతుంది మనకి. అందుకే మన జాతకంలో రవి ఎక్కడ బాగుంటే, ఎక్కడ బలంగా ఉంటే అప్పుడే మన జీవితంలో కొన్ని లక్షణాలు మనకి ఏర్పడతాయి. ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒక రాజకీయంలో ఎదగడం కానీ, ఇవన్నీ కూడా రవి భగవానుడు బాగుంటాయి. సో రవి ఒక తత్వం కలిగిన రాశి వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏమవుతుందంటే ఈ అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళని కరెక్ట్గా ఆపగలుగుతారు. ఏ పనైనా చేయాలి అంటే ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు అనే విషయాన్ని, ఆ అవగాహనని ఇద్దరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాక ఉత్తమమైన జంటగా మారే అవకాశాలు సింహరాశి, మేషరాశి ఈ రెండు కాంబినేషన్స్ పర్ఫెక్ట్ లా ఉంటారన్నమాట. వీళ్ళు చేసుకోవాలి. మరి అమ్మాయి ఇక్కడ ఒక సందేహము, ఇప్పుడు మీరు చేసుకోబోయే వాళ్ళకి చెప్తున్నారు, కానీ ఆల్రెడీ మేషరాశి వారు వేరే ఇంకేదో రాశి వాళ్ళని చేసుకొని ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి పరిహారాలన్నా ఉన్నాయా, ఇంకా బాగుండాలి వాళ్ళ జీవితం? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే వివాహం అయిపోయిన వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు. అయిపోయింది, జరిగిపోయింది, భగవంతు పై వారు రాసిచ్చింది రాత. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని రాశారు కనుక ఉండండి తప్పకుండా, దాని తప్పేం లేదు. సో ఒకవేళ ఇన్ కేస్ ఇది చూస్తారు ఈ వీడియో, సో మేషరాశి వాళ్ళ లక్షణాలు తెలిసిన విషయాలు కదా. వీళ్ళు బేసిక్గా మంచివాళ్ళు, కొంచెం దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు, మాట కటువుగా ఉంటుంది, మనసు మెత్తగా ఉంటుంది. సో ఈ లక్షణాలు ఆల్రెడీ వాళ్ళు చేసే ఉంటారు కదా, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఖచ్చితంగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళని. మాట్లాడతాడు కానీ మనిషి మళ్ళీ రాత్రికల్లా ఏది చెప్పినా మళ్ళీ నా మాట వింటాడు లాస్ట్కి అని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మాయి అయినా అలాగే అరుస్తుంది కానీ తర్వాత అది మళ్ళీ నా మాట వింటుంది, నేను లేకుండా ఉండలేదు అని చెప్పి ఈ పాటికి అనుభవం ఉంటుంటుంది. సో వీళ్ళ సహజంగా ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మారవు. వాటిని బ్యాలెన్స్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఒక సింహరాశికి ఉంటుంది. మిగతా రాశులు వాళ్ళు ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నాయి కనుక మంచిని తీసుకోండి, సో చెడుని వదిలేయండి. ఇప్పుడు దూకుడుగా వెళ్తారు, కోపం వస్తే అరుస్తారు, గట్టిగా మాట్లాడతారు, కానీ ఫ్యామిలీ కోసం కష్టపడతారు, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తారు. ఫ్యామిలీ అంటేనే ప్రాణం, ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని తీసుకోవాలి. ఇలా వీళ్ళు తీసుకొని మనం ముందుకెళ్ళగలిగితే అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఓకే మా వారికి ఈ లక్షణాలు ఉన్నాయి కనుక నేను ఈ లక్షణాల్లో నేను కూడా మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మ్యాచ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఒక మాట, నేను మీ ఇంటికి పంపించట్లేదు ఇవాళ, నేను వెళ్ళను అంటే, సరే మీరు లేకుంటే నేను వెళ్ళాను, నేను ఇంట్లో ఉంటా అన్నది అనుకోండి, అక్కడ అబ్బాయి వెంటనే ఏమవుతుంది, మెల్ట్ అవుతాడు కదా, నేను లేకుండా వెళ్ళంటుంది కదా, ఫోన్లే సరే అని చెప్పేసి తన అభిప్రాయాన్ని ఎందుకు నేను తీసుకెళ్ళాలని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నువ్వు రాకపో నేను వెళ్తాను అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ ఈగో ప్రాబ్లం. మానసికంగా బాధపడేది ఏంటంటే చిన్న మాటలు, మీ ఇష్టం ఏంటి, నా ఇంట్లో నా పుట్టిల్లు, నేను నా ఇంటి నా ప్రకారం వెళ్తాను, అని నాకు నచ్చింది చేస్తాను, నా డబ్బు నా ఇష్టం అని. ఇక్కడ నాది అని ఎప్పుడైతే వస్తుందో ఎదుటి వాళ్ళకి బాధ పెడుతుంది. ఆ బాధ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తీసుకోరు. కొంతమంది ఆ బ్యాలెన్స్, ఆ పర్లేదు నీ ఇష్టం, నీ డబ్బు కదా నువ్వేం చేసుకో అని పట్టించుకోరు. కొంతమంది అదేంటి నాది అంటుంది, మొత్తం మందే కదా, మనం అనట్లేదు ఏంటి, ఇంకా తను అలాగే ఉందా అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. అందులో మేషరాశి వాళ్ళు ఉంటారు.
సో నాది అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, అదేంటి నేను ఎవరిని అని చెప్పేసి Emotional గా ఎమోషనల్ గా వాళ్ళు చాలా లోపలికి మళ్ళీ బయట కనిపించదు, గాంభీర్యం ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కుచుడు తత్వం కదా. అవును. సో అగ్రెసివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది, ఆ లోపల మనసు మెత్తగా ఉంటుంది, కానీ బయటికి మాత్రం కనిపించరు వాళ్ళగా. అందువల్ల ఈ ప్రాబ్లం. ఓకే. సో దీన్ని మనం సరి చేసుకుంటే హ్యాపీగా మైండ్ ఫ్రెష్ కప్పుల్లో వాళ్ళు కూడా మారచ్చు. ఓకే, సూపర్.